రైతన్న కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు నల్గొండ జిల్లా దేవరకొండ మండలం పడ్మట్పల్లి అనే గ్రామంలో ఉన్నాము. రైతు రామరెడ్డి గారు 6.5 ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. రామరెడ్డి గారు నమస్కారం అండి. ఇప్పుడు 6.5 ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు కదా, ఇది ఏం రకం అన్నట్టు? రంగాపూర్ నిమ్మ మీద చిన్ని బత్తాయి అని అంట్లు కట్టి ఇచ్చారు. ఒక సంవత్సరం మొక్క మీకు తెచ్చుకున్నప్పుడు సంవత్సరం మొక్క ఇచ్చారు. అంటే ఎందుకని ఈ వెరైటీ స్పెషాలిటీ ఏంటి? మేము ఇదివరకు ఒకటి గవర్నమెంట్ అది అప్పుడు జంబూరం అంట్లు ఇచ్చారు. అవి ఖాతాకు రాగానే మా దగ్గర కూడా అప్పుడు డ్రై అయినాయి నీళ్ళు. చంద్రబాబు గవర్నమెంట్లో పెద్ద పంట రాలే. దీని మీద తడికి ఓర్చుకుంటాయి, దీనికి పల్లాకు తెగులు తక్కువ వస్తుందని ఇది పెట్టిన. పల్లాకు తెగులు అనేది ఎక్కువ వచ్చేదా ఇంతకుముందు? ఇదివరకు దానికి పల్లాకు తెగులు ఎక్కువ వచ్చేది. ఇది ఇప్పుడు తెగుళ్ళని కొద్దిగా తట్టుకుంటది, ఈ రకం తట్టుకుంటుంది. వాటర్ కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి, దీనికి రేటు కూడా ఎక్కువ ఉంటుంది కాయకు. అప్పుడు నేను కూడా డైరెక్ట్ బేరగాళ్ళకి ఇచ్చేది కర్నూలు. నేనే తీసుకుపోయాను ఒకసారి. ఈ రకం దానికి దీనికి సుక్క ఎక్కువ ఉంటుంది, జర తెల్లగా. దీనికి 4-5 వేలు ఫరక్ వచ్చింది టన్నుకు. అందుకే ఈ వెరైటీని ఎంచుకున్నాం. అయితే గతంలో పెట్టిన వెరైటీకి పెద్ద డిమాండ్ లేదు, మార్కెట్లో డిమాండ్ దానికి ఉండదు. జంబూరా రకం ఖాత ఎక్కువ వస్తుంది. ఇది తడికి ఓరుస్తుంది. ఇది దీన్ని పెట్టిన తెగుళ్ళని తట్టుకుంటది, తడికి ఓరుస్తుంది కాబట్టి మీరు ఈ రకం. గవర్నమెంట్ వాళ్ళు కూడా సైంటిస్ట్ ఏడిఏ గారు కూడా వాళ్ళు ఈ ల్యాండ్ చూసి ఇదే బాగుంటుందని చెప్పారు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మొక్కలు? ఒక మొక్క ఎంత పడ్డది? గడ్డిపల్లి ఒక మొక్క 100 రూపాయలు పడ్డాడు. మొక్క 100 రూపాయలు పడింది. గడ్డిపల్లి నుంచి గడ్డిపల్లి సైంటిస్ట్ ఆయన వాళ్ళు సజెస్ట్ చేశారు మీకు. రామరెడ్డి గారు, ఇప్పుడు ఈ రంగాపురం రకం వెరైటీ బత్తాయి ఎంత దూరం పెట్టుకున్నారు? సాలుకు ఎంత పెట్టుకున్నారు? చెట్టుకు మధ్య చెట్టుకు 18 ఫీట్లు ఎడం ఇచ్చి పెట్టినాం. గాలి రావాలి, తెగులు రాకుండా. అంటే 18 అంటే కొద్దిగా ఎక్కువనే, పెద్దగానే ఇచ్చుకున్నారు. పెద్దగానే పెట్టు అంటే గాలి బాగా ఆడాలన్నా? గాలి ఆడాలి, చెట్టు కూడా బలంగా అవుతాయి కదా. ఇదివరకు జంబూరా పెట్టినప్పుడు 21 ఫీట్ పెట్టినాము, బాగా అయినాయి చెట్లు. అంటే గతంలో జంబూరా పెట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు ఆ బత్తాయి తోటని మీరు చూసుకున్నారు? 6-7 సంవత్సరాలు వచ్చి కాసింది, కానీ దాని దగ్గర మేము నీరు కట్టలే. అప్పుడు వాటర్ లేదు, బోర్లు లేకుండే అంత. అంటే నీళ్ళ ఇబ్బంది వల్ల మీరు ఆ తోటను తీసేయాల్సి వచ్చింది. అవే ఎండిపోతాయి తెగుళ్ళు వచ్చి. ఇంకా తర్వాత పెట్టుకోలేగా? తర్వాత పెట్టలే. ఇంకా తర్వాత అంటే కూడా మాకు డ్రై అయితే వాటర్ లేవు, తక్కువ బోర్లు, వర్షం మీద ఆధారపడేది. ఇప్పుడు మరి బత్తాయి ఇది పెట్టి ఎన్ని ఏళ్ళు అయింది? ఇది 22లో పెట్టినాం, 2022. అంటే దాదాపు 3 ఏళ్ళు. ఈసారి ఖాతాకు విడిచిపెడుతున్నాం. అంటే మీకు ఇచ్చినప్పుడు ఎంత వయసు మొక్క ఇచ్చారు? ఇది సంవత్సరం ఏడాది మొక్క ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇది అంటే 4 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు ఖాతా స్టార్ట్ అయినట్టుంది. అంటే ఈ మొక్క పెట్టుకున్నాక ఎన్నేళ్ల పాటు మనకు ఉంటది? 20 ఏళ్ళు ఉండొచ్చు, ల్యాండ్ను బట్టి, మన శేతానాన్ని బట్టి, తడిని బట్టి. అప్పుడు మేము పెట్టినప్పుడు అయితే నా అనుభవం వల్ల ఈడంగా బాటపొట్టు పోయేది, అన్ని గొర్రెలు ఇడిచిపెట్టేది. మేము కాయలు తినేది, గుతులే కాని వచ్చేది, నీళ్ళు లేకపోయా. కష్టం చేసినప్పుడు పని చేయకుండా ఉత్తనే జబ్బు వచ్చాయి. ఇది కూడా గంతే. ఇక నీరు వాటర్ వారానికి ఎండాకాలం వారానికి 2 తల్లు 4-5 రోజులకు ఉంటేనే కాయ లావు అవుతుంది. ఎటుపోయి నీళ్లు మంచిగా ఉండాలి, ఉంటేనే పెట్టుకోవాలి ఇట్లాంటి తోటలు. మరి నీళ్లు మంచిగానే ఉందా మీకు? బోర్ ఎట్లా పోస్తుంది? ఇప్పుడు 3 బోర్లు ఉన్నాయి, పోస్తున్నాయి. ఆ నీరుని బట్టే పెట్టినాం. ఇప్పుడు ఇక కాలం మరి ఇక ఇట్లా వర్షాలు అయితే తక్కువ ఉన్నాయి. ఇక్కడ మాకు ప్రాజెక్టు కూడా అయింది, కానీ గ్రౌండ్ వాటర్ పెరిగితే అక్కడ సాగర్ కాలువ, అదే కృష్ణ కాలువలు వస్తే ఫుల్ నీరు. కానీ ఇక్కడ చిలకలలో ఎకరం బోర్లు, వర్షాలు లేవు, తక్కువ ఉన్నాయి. ప్రతి రైతు పొలంలో బోర్ కాబట్టి గ్రౌండ్ వాటర్ సమస్య అయితే ఉంది ఇక్కడ. మాకు ఆ 3 బోర్లు కలిసి ఇది వారొచ్చు అని పెట్టినాం. ఇక 6.5 ఎకరాలు. మరి నీళ్ళ తడి ఎట్లా ఇచ్చుకుంటున్నారు? డ్రిప్ వారానికి ఒకసారి ఇస్తున్నాము. ఇప్పుడు ఇంకో డ్రిప్ 2 వరుసలు వేయాలి. ఇప్పుడు ఖాతాకు వచ్చింది కదా, 2 వరుసలు వేస్తే సరిపోతాయి. ఇక ఇప్పుడు ఒకటే వరుస ఉంది. అంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయినట్టుంది, కాయలు కూడా పెరుగుతున్నాయి. చెట్టు పెరిగింది కదా. ఈసారి 6-7 సార్లు దున్నాము, ఫర్టిలైజర్ కూడా వేసినాము. ఈ బత్తాయికి ఎటువంటి నీళ్ళలో అయితే మంచిగా? ఎర్ర నేలలే మంచిగా అంటారు. ఇది ఎర్ర నేలే. గతంలో కూడా ఇక్కడ మనకు బత్తాయి పండించిన అనుభవం ఉంది కాబట్టి 10-15 ఏళ్ళు కాసింది, కానీ అప్పుడు వాటర్ లేక ఇక. మామూలుగా మీరు గతంలో పెట్టిన బత్తాయి రకానికి ఎట్లా వచ్చేది దిగుబడి? దీనికి ఎట్లా వస్తుంది అని చెప్పారు సైంటిస్టులు? అప్పుడు గవర్నమెంట్ ఇచ్చారు సబ్సిడీ, జంబూరా మొక్కలు.
ఇక మేము ఇక్కడనే వచ్చి అమ్మితే వాళ్ళు అప్పుడు 4,000 3,000 ఉన్నాయి టన్ను. టన్నుకు 91లో పెట్టినాం, కానీ ఒక 10-15 ఏళ్ళు కాసింది, కానీ అనుకున్నంత పంట రాలేదు నీళ్ళు లేక. మేము కూడా ఇప్పుడు దీని మీదనే ఆధారపడి ఉండలే. అక్కడ వర్షం ఉంటే వర్షానికే పెట్టేది, అడపదడపనే పెట్టేది నీళ్లు. ఇంకా నేరి చంద్రబాబు గవర్నమెంట్లో మొత్తం డ్రై అయ్యాయి, పశువులకే నీళ్ళు లేకపోయేది. ఆడోళ్ళే మా ఊర్లో ఇక్కడికి నీళ్ళకు వచ్చేది అప్పుడు, మంచి నీళ్ళకు. అప్పుడు ఇక తడి ఎండిపోయినాయి చెట్టు. అప్పుడు జంబూరా రకం పెట్టి మీరు నష్టపోయినట్టే, నీళ్లు లేనందువల్ల. నీళ్ళు అట్లానే మధ్యాహ్నం ఊకున్నాం. మళ్ళీ ఇక ఇది ఇంత సేద్యం బాగుండదని మళ్ళీ ఇప్పుడు పెట్టినాం. పెట్టి 3 ఏళ్ళు అయింది కదా, అంటే దీనికి ఎట్లా వస్తది అని చెప్పారు దిగుబడి? సైంటిస్ట్ అయితే మంచిగానే వస్తుంది అని చెప్పిండు. మరి ఎకరం 10 టన్నుల దాకా. ఇక మన ఈ వ్యవసాయాన్ని ఏంటంటే మన చేతాన్ని బట్టే ఉంటాయి. 10 టన్నులు రావచ్చు, 11 రావచ్చు, 5-6 రావచ్చు. ఎందుకంటే మనం దున్నాలే, దానికి మందు కొట్టాలి, దాని మన ఇంట్రెస్ట్ పెట్టి ఉంటుంది. అంటే మొక్క పెట్టుకున్నాక 5 ఏళ్ల తర్వాత నుంచి అయితే దిగుబడి 10 టన్నుల దాకా మంచిగా యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఒక 10 టన్నుల దాకా వస్తుంది. నీళ్లు అన్ని ఇచ్చుకుంటా, తెగుళ్ళని చూసుకుంటా, వాటర్ అయితే కరెక్ట్ ఉండాలి. జనరల్ గా ఈ బత్తాయికి ఎటువంటి తెగుళ్ళు వస్తాయి? ఇక పూతప్పుడు పురుగు వస్తుంది, అది కంట్రోల్ చేసుకుంటే ఇక మళ్ళా ఎండు తెగులు కూడా వస్తుంటాయి. పల్లాకు తెగులు, ఎండు తెగులు. ఎటువైపు వాటర్ అయితే ఆ ఖాత అప్పుడు గట్టి మంచిగా ఉండాలి. వాటరు ఖాత మీద ఇది కొంచెం నీళ్లు ట్రబుల్ అయినా అంటే ఏదో జబ్బు వస్తుంది. ఇప్పుడు పని చేసినోనికి కరెక్ట్ అన్నం తినకుంటే వీక్నెస్ అయ్యాయి. ఇది కూడా అంతే నా అనుభవం వల్లనైతే. ఫస్ట్ మొక్కలు పెట్టుకునేటప్పుడు ఎట్లా భూమిని సిద్ధం చేసుకోవాలి? ఫస్ట్ దుక్కి దున్నుకోవాలి. ఓ 4-2-3 సార్లు మెత్తగా దున్ని అండ్లు తోలి ఎటు 3 ఫీట్లు చేసి పెట్టి తీసినావు. ఇంకా అందులో ఇంత పశువుల పెంట, గెమాక్సిన్, సూపర్, ఇంకేదో అగ్రికల్చర్ వాళ్ళు చెప్పిన 2-3 రకాలు వేసి కుడిపి పెట్టి డ్రిప్ పెట్టుకున్నారు. డ్రిప్ సబ్సిడీ వచ్చింది. ఇప్పుడైతే మొక్కలు అయితే హెల్తీగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మొక్కలు బాగానే ఉన్నాయి. అది కూడా పిందెలు కూడా బాగానే ఉన్నాయి. చెట్టుకు ఒక్కొక్క చెట్టుకి అప్పుడు పీకేసినాము, కొన్ని కూళ్ళు పెట్టి పీకేసినాం. తర్వాత ఇప్పుడు నిన్న మన కటింగ్ ఉన్నది కదా, అవునవును, వాళ్ళు కూడా కొన్ని తెంపకపోతారు కదా లావుటి. ఈసారి ఉంచుతాం. ఇక ఇది ఇనీషియల్ స్టేజ్ కాబట్టి కొద్దిగా తక్కువ దిగుబడి వస్తుంది. ఇంకా 2 ఏళ్ల నుంచి ఇంకా మంచి దిగుబడి వస్తుంది. 7-8 సంవత్సరాలు కావాలి, వయసు రావాలి. నేను చిన్నగానే ఉండే, ఇంతే ఉన్నాయి, ఫీట్ ఉన్నారే ఉన్నాయి మొక్క. నేనే సైంటిస్ట్ని అడిగిన, 1-2 ఏరు ఏం కాదండి అన్నాడు. ఇది అప్పుడు మేము తొలత పెట్టినప్పుడు మనిషి లోతున్నాయి ఆ జంబూర మొక్కలు. ఇంత ఇప్పుడు గింతల్ని కట్టించారు. మట్టి పోగానే 1-2 ఏర్లు ఉంటే నేను అడిగితే బతుకుతుంది, ఏం కాదు, బతికినాయి. ఇప్పుడు జంబూరా రకానికి కూడా ఏదో వేరుకుళ్ళు తెగులు ఎక్కువ వచ్చేది అంటారుగా? జంబూరా ఎక్కువ వచ్చేది, దీనికి తక్కువ వస్తుందని పెట్టినాం. సైంటిస్ట్ ఆయన మొక్కలు ఇచ్చిన ఆయన సైంటిస్టే, మన అగ్రికల్చర్ వాళ్ళు కూడా చెప్పి పెట్టి. అయితే 7 ఏళ్ల నుంచి మంచి దిగుబడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీనికి. జనరల్గా ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం బత్తాయి ధర? మార్కెట్ అయితే మనకు పెద్దగా తెలియదు. ఇప్పుడు మా బంధువులు పెట్టిన నిల్వ కాడ వాళ్ళకి ఒక్కోసారి 30 ఉంటుంది, 15 అట్లా 15,000 టన్ను ఉంది. ఈసారి 15 అమ్మినామన్నారు. ఓసారి 30 కూడా అమ్మినామంటే అట్లా ఉంటే రైతుకు మంచిగానే ఉంటుంది. 30,000 టన్ను ఉంటే మంచిగా ఎటువై గిట్టుబాటు ధర ఇప్పుడు రైతుకుంటే. ఈ మధ్య దళారీలు దాన్ని డౌన్ చేస్తుంటారు ధరని. అంటే వాళ్ళే వచ్చి తీసుకుపోతారా, మనం తెంపుకొని మార్కెట్ కోవాలన్నా? మనం తెంపకపోవచ్చు, వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు డిమాండ్ ఉంటే మటుకు వస్తారు, లేకుంటే మనం తెంపకపోయినా ఇక ఆడ అన్ని మనలా కట్ చేస్తూనే ఉంటారు. ఇది ఇట్లుంది, అది అట్లుంది అని మార్కెట్లో. ఇప్పుడు మార్కెట్కి పోయినప్పుడు మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు వాళ్ళ రేటుని బట్టి మన రైతు కొంటున్నాడు. రైతు కూడా ఇప్పుడు మనం పండిస్తే ఇంత పెట్టుబడి పెట్టి ఆడు తీసుకపోతే ఇది దీని మీద తెగులు ఉంది, ఇది అది ఉంది, ఇది ఉంది, దీనికి నీరు తక్కువ ఉంది ఏదో అంటాడు. వాడు అడిగిన ధరకే ఇవ్వాల్సి వస్తుంది. అట్లనే రైతు బాగుపడతలేడని నా అనుభవంలో చెప్తున్నాను. రైతు నిర్ణయించున్నాడు బాగుపడతాడు. అప్పుడు కూడా అట్లానే అది తొలుత మేము పైపులు పెట్టి తడిగట్టేది. పైపులు పెట్టి తడిగట్టాం కాబట్టి కాయ లావు కాలేదు అనేది తురుకోలు కొని చాలా తిప్పలు పెట్టేది, చాలా తీసేసి రేట్ లేదు. జంబూరా రకం పెట్టినప్పుడు మార్కెట్ కొద్ది కూడా ఒకసారి నేను చెప్తున్న రాయలసీమ కాయలు అనంతపూర్వి నాకు ఆ కాయలకు 4,000 ఫరక్ వేసారు టన్నుకు. 800 ఏమో 4,000 టన్ను, 800 ఫరక్ వేసారు. 4,000 వేసారు, వాళ్ళు 4,800 5,000 వేసారు. ఎందుకట్లా? కాయ మంచిగా ఉందని, నాణ్యత ఉందని. ఇది బొరుసు ఉంటుంది మీద జంబూరా, కొన్ని మంచిగా ఉంటాయి. ఇక ఎట్లున్నాయంటే ఇక మన దాన్ని వంక పెడతారు వాళ్ళు ఎట్లన్నా ఇయ్యాలని, ఇంకా గట్లనే ఇచ్చి వచ్చినాం.
మరి ఎందుకు బత్తాయి వేయాలని నిర్ణయం తీసుకుని ఇన్ని ఇక వాటరు వ్యవసాయం చేస్తే కూడా ఇంత భూమి ఉండే ఇక ఇదైతే వచ్చినప్పుడు పంట వస్తుందని వేసినాం. ఒకేసారి పంట వస్తుంది. ఇప్పుడు అక్కడ పెద్ద లేబర్ కూడా అవసరం, దీనికి లేబర్ అవసరం కూడా. తెంపేటోడు వాడే తెంపకపాయ. ఇప్పుడు మన పత్తి పెట్టినా అంతా లేబర్ తోటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వస్తలేరు లేబర్. ఇక్కడ అందరికి ల్యాండ్స్ ఉన్నాయి, ఎవరు వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు. ఇంకా దీనికి పెద్దగా మనుషుల అవసరం ఏంటంటే మందు కొట్టేటప్పుడు, కలుపు తీసేటప్పుడు, తెంపేటప్పుడు, కాయ కలుపు కూడా ఇప్పుడు గడ్డి మందు కొడుతున్నాం కదా. కలుపు అంతా గడ్డి మంది. పెద్దగా మెయింటెనెన్స్ ఉండదనే ఉద్దేశంతోనే మీరు బత్తాయి పెట్టుకున్నారు. ఇప్పుడు సంవత్సరానికి ఇది ఒక క్రాప్ తీసుకోవచ్చా? 2 క్రాప్లు వస్తాయి. కత్తెర రేట్ ఎక్కువ వస్తుంది ఓసారి. కత్తెర అంటే అది ఎప్పుడు వస్తుంది? ఇది మార్చి ఇలా అట్లా వస్తాయి. మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ సీజన్ కాయ. ఇప్పుడేమో సీజన్ నడుస్తుంది. మన కత్తెరకాయనే మార్చిలో వస్తుంది. మార్చి ఏప్రిల్. అంటే తక్కువ ఉంటదేమో దిగుబడి అప్పుడు తక్కువ ఉంటది, రేట్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఉన్న కాయ అప్పుడు వస్తుంది అనుకుంటా. అధిక దిగుబడి మాత్రం ఇప్పుడు సీజన్ లో సెప్టెంబర్ అక్టోబర్ లో మనకు మంచి దిగుబడి వస్తుంది. జనరల్ గా అక్కడక్కడ ఆకులు చాలా ముడతలు పడిపోయి మనం వర్షానికి ఇక తెగుళ్ళు వస్తుంటాయి. మందు అంటే దీనికి ఎక్కువ వానలు కూడా ఉండొద్దేమో. ఎన్ని వానలు ఉన్నా వర్షానికి తెగులు వస్తుంటది పోతుంటది. కానీ ఇక మనం స్పేర్ అప్పుడు మధ్యనే కొట్టినాము. ఇక మళ్ళీ కొట్టలే. నిన్న మనం కటింగ్ చేసినాం కదా, ఈ గడ్డి మందు కొట్టి మళ్ళీ ఇది దీనికి కొట్టాలని కొట్టలే. దీనికి కూడా మరి మండలు పెరుగుతూ ఉంటే ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలన్నా మండలు కత్తిరింపు? ఒట్టి పుల్లని కత్తిరియాలి, గాలి తగులుతారు దానికి. అట్లా కటింగ్ చేస్తేనే మళ్ళా కొత్త రెమ్ వస్తుంది. అంటే మనకు కాత తెంపుకున్నాక మండలు కత్తిరిస్తారు. మండలు కత్తిరియాలి, కొత్త గుర్లు వస్తాయి అప్పుడు. నిన్న మననే కత్తిరించినాం. అంటే పిచికారీ అనేది 15 రోజులకు ఒకసారి చేసుకోవాలన్నా జర, లేకపోతే తెగుళ్ళు ఉన్నప్పుడే బట్టి చేసుకోవాలి. ఇక పూతప్పుడు ప్లాన్ ఫిక్స్ టానిక్ అటువంటివి కొడితే పూత ఎక్కువ వస్తుంది. ఇప్పుడు వాడిస్తే ఇది ఎప్పుడంటే అప్పుడు వాడు పట్టేయచ్చు. తడి కట్టకుంటే తొందరగా వాడు వస్తుంది. యూరియా గిట్ల చల్లితే మళ్ళీ వర్షం పడంగానే అప్పుడు బగులుతుంది నవంబర్ అట్లా. అప్పుడు ఇక మందు కొట్టి పెడితే పూత గట్టిగా ఉంటుంది. పూత గట్టిగా ఉండాలి. పూత నిలబడితేనే మనకు మంచి కాత వస్తుంది. చెట్టు పట్టి అది పూతను ఉంచుకుంటది, దాని ఏజ్ను బట్టి, దాని స్థాయిని బట్టి. అందాజ పెట్టుబడి ఖర్చు ఎంత వస్తుంది ఎకరాకి? మందులు వచ్చే, దున్నించకం వచ్చే, మనది ట్రాక్టరు. ఇక మేమేది ఇప్పుడు 6-7 సార్లు దున్నాం, 2-3 సార్లు రూట్ బెటర్ వేసినాం. మీదే కాబట్టి ఖర్చు లెక్కలో పెట్టుకోవాలి. అప్పుడు మేము చేస్తూ కూడా నేను పెద్ద ఫర్టిలైజర్ వాడపోయేది. అప్పుడు దునుకం కూడా గట్లే ఉండేది. ఆ గొర్రెపిల్లలు అండ్ల తోలితే అందరు అనేది ఈడంగా పోయిన వాళ్ళు అవి అట్లా మేపుతున్నామని. మనకు ఒక్కదాని మీద ఆధారపడలేం కదా. నిజమే. ఇంకా అదా ఇక పెట్టుబడి అంటే మొక్కల ఖర్చు ఎకరాకి ఇక అప్పుడు పెట్టింది. కానీ ఇక మళ్ళీ పెద్దగా ఏమొస్తుంది? పెద్దగా పెట్టుబడి ఖర్చు బత్తాయికి ఏమి ఉండదు. అంతర పంటలు కూడా ఎవరైనా వేసుకుంటే వేసుకోవచ్చు, తక్కువ పొలం ఉండవు. ఎందుకంటే 18 ఫీట్లు తీసుకున్నారు. ఇంట్లో పల్లీలు అవి వంతాయి. కానీ ఇప్పుడు మనం అవన్నీ లెక్క కడితే మనకైతే మిగులవు అంత లేబర్ చేస్తే. ఇక కానీ పడిన కాడు కానీ ఇదే ఒకటేసారి పల్లి వేసినాం ఇంట్లో అంతే. వేసారు దీంట్లో పల్లి ఆల్రెడీ. చెట్లు పెట్టినప్పుడు వేసిన చెట్టుకి ఇంతే ఉండే మూలడే ఉన్నది. ఇక మల్లేడు కూడా వండు. కానీ మనం ఎప్పుడు సొంత ట్రాక్టర్ ఉంది కాబట్టి బాగానే తుంటుంటాం. అయితే పెట్టుబడి ఖర్చు పెద్దగా ఏముండదు. ఇంకా మొక్కలకే మీరు పెట్టింది అంతే. గుంతలు అంతా పశువుల ఎరువు మీకే ఉంది, ట్రాక్టర్ మీకే ఉంది కాబట్టి మీరే దున్నుకున్నారు, పెట్టేసుకున్నారు. మొక్కల ఖర్చు అంటే మహా అంటే 8 నుంచి 10,000 దాకా కావచ్చు ఎకరానికి మొక్కలకి. ఎవరైనా బత్తాయి పెట్టుకోవాలనుకున్నా కూడా మీరు ఏం సూచన చేస్తారు? ఇంకా వాటర్ అయితే ఉండాలి. ఎర్ర భూమి అయితే మనకు అనుకూలంగా పంటను తీసుకోవచ్చు. మనం ఎప్పుడంటే అప్పుడు అది వాడొస్తుంది. అదే బెట్ట పొలాలు అయితే రావు. ఎర్ర భూములు ఉంటే మంచిది. నీళ్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలి, వాటర్ అయితే ఉండాలి. మేము అదే ఇంకా అది అందులో అది పెట్టమంటారు, అదే ఫామ్ ఆయిల్. వాటర్ లేవనే పెడతలేము. ఆయిల్ ఫామ్ అంటే ఇంకా నీళ్లు చాలా అవసరం. ఇంకా అవసరం. అట్లానే ఇక గొర్రెలు ఉన్నాయి, అవి మేస్తున్నాయి. వీడికి వచ్చినప్పుడు చెప్తున్నారు మొన్న కూడా డాక్టర్లు వాళ్ళు వచ్చి అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి పెట్టురు అంటే మాకు ఇక భయం అయి పెడతలేదు. వాటర్ లేనిది ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గర ఉంది. ఇక కృష్ణా నీళ్ళు ఆ కాలువలు వస్తే వాటర్ మస్తు. కానీ ఆ ప్రాజెక్టులు కావాలి. నీళ్లు లేని బత్తాయి పెట్టొద్దు అని అయితే చెప్తారు. నీళ్ళు లేని బత్తాయి. థ్యాంక్ యూ రామరెడ్డి గారు. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.